మనిషి మెదడులో మస్క్ చిప్. ఇక కంప్యూటర్లో అయితే ఎట్లా చిప్ వేస్తామో, ఇక మనిషి యొక్క మెదడు కూడా చిప్పును అనుసంధానం చేస్తూ చిప్పుతో పాటు కంప్యూటరీకరణ చేస్తున్నటువంటి అధునాతనమైనటువంటి పరికరాన్ని కనుగొన్నారు. మొట్టమొదటిసారిగా మనిషి మెదడులో అమర్చే ఇంప్లాంట్ ఇదే. మెదడు పొరల్లోని ఆలోచనలే ఆదేశాలుగా మలిచి ఫోన్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రికల్ పరికరాలకు అనుసంధానం చేసి వాటిని నియంత్రించే వైర్లెస్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ BCI ఇంప్లాంట్ ను తొలిసారి ఒక వ్యక్తి మెదడులో అమర్చామని టెక్ బిలియనియర్ ఈలవ్ మస్క్ ప్రకటించారు. ఈ తరాలో ప్రయోగాల కోసం మస్క్ 2016లో ప్రారంభించినటువంటి న్యూరాలింక్ అనే స్టార్టప్ ఈ ఇంప్లాంట్ ను అభివృద్ధి చేసింది. న్యూరాలింక్ సంస్థకు అమర్చినట్టు తెలిపినటువంటి టెక్ బిలియనియర్ ఫోన్లు, కంప్యూటర్లకు వైర్లెస్ గా అనుసంధానమై ఆలోచనతో వాటిని నియంత్రించగలిగే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పక్షపాతము, ఇతర సమస్యలతో మంచానికే పరిమితమైనటువంటి వారి ఆలోచనలు వేగంగా కంప్యూటర్ కు ప్రసారం చేసే వీలు ఉంటుందట. మోటార్ న్యూరాన్ డిసీజ్ కారణంగా వీల్ చైర్ కే పరిమితమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త కస్మాలజిస్ట్ స్టీఫెన్ హకాంగ్ గుర్తున్నారా? కండరాలను నిర్వీర్యం చేసే వ్యాధి కారణంగా శరీరం అంతా చచ్చుబడిపోయిన వీల్ చైర్ లో కూర్చొని తన బుగ్గ కండరాన్ని కదిలించడం ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి ప్రతిపాదనలు, సిద్ధాంతాలను ప్రపంచానికి అందించారు ఆయన. కానీ అది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఆయన వీల్ చైర్ కి అమర్చినటువంటి కంప్యూటర్ తెరపై పదాలు వరుసగా వెళ్తుంటే తాను అనుకున్నటువంటి పదం వచ్చినప్పుడు బుగ్గ కండరాన్ని కదల్చడం ద్వారా తాను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని చెప్పారు ఆయన. అంత కష్టం లేకుండా ఆయన మెదడులో ఒక ఇంప్లాంట్ ను అమర్చి అది వైర్లెస్ గా ఏ కంప్యూటర్ కో ఫోన్ కో అనుసంధానమై మన మెదడులో వచ్చినటువంటి ఆలోచనలు అక్షర రూపంలో మార్చేందుకు ఈ చిప్ ఉపయోగపడుతుంది అనేది శాస్త్రవేత్త చెప్పుకొచ్చారు.